సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే మహేష్ బాబు గారి బర్త్డే వస్తుంది కదా. సో ఒకటైతే చేశాను, ఫ్యాన్ మీద ఫోటో ఉంటుందని, అంటే ఒక మహేష్ బాబు గారితో ఫోటో దిగితే ఎలా ఉంటుంది అనేది సింపుల్గా చేశాను. సో ఈరోజు ఏంటంటే మనం ఒక ఫ్లెక్సీ బ్యానర్ చేస్తే ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఉందన్నమాట, అది నేను చేసుకుంది. సో దాన్ని నేను సింపుల్గా చేశాను అనమాట, ఎక్కువ అడవి లేకుండా ఎక్కువ అడవి లేకుండా సింపుల్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేసుకుని అంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇమేజ్ అది వచ్చేసింది. యూట్యూబ్ దాన్ని పెట్టుకున్నాను. సో మీకు ఎంతకాలం నాకు పెట్టుకోండి, నాకే సరిపోయింది అనిపించింది. తర్వాత దీన్ని డిలీట్ చేసుకున్నానండి. డిలీట్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్నానండి. డిలీట్ చేసుకున్న తర్వాత నేను కేటీఆర్ గారిది, తర్వాత మహేష్ బాబు గారిది ఇమేజెస్ అనేది అన్నీ అప్లోడ్ చేసేసాను. ఇది ఇంకో బ్యానర్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. తర్వాత వచ్చేసరికి మనకి స్మార్ట్ మూవీ బ్యానర్ నుంచి, తర్వాత ఆగస్ట్ 15 అంటే ఇండిపెండెన్స్ డే గురించి, తర్వాత రక్షాబంధన్ గురించి, తర్వాత వచ్చేసరికి చిరంజీవి గారి బర్త్డే గురించి, తర్వాత వచ్చేసరికి సరిపోదా శనివారం, తర్వాత నాగార్జున గారి బర్త్డే గురించి, ఇట్లా వస్తూనే ఉంటాయండి. మీరు 1 by 1 చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది మీకు. తర్వాత నేను ఏం చేసినట్టే స్నాప్చాట్లోకి అయితే వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నేను ఒక ఇమేజ్ తీసుకున్నానండి, బ్లర్ చేసుకున్న ఇమేజ్ అనమాట. సో అదైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో అది తీసుకున్నాను చూడండి ఎక్కడ ఉందనేది. సో అది ఇదేనమాట. సో నేను ఏం చేశానంటే నేను మామూలుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఉపయోగపడుతుందని. సో ఇప్పుడు అది ఉపయోగపడుతుంది మనకి. సో దాన్ని తీసుకున్న తర్వాత మనకి ఏ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారి ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో అది ఫుల్ ఫోటో అనేది మనకి ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నానండి. ఫోటో రూమ్లో వచ్చేసరికి ఇక్కడ ఉంటుందండి మనకి ఇమేజ్ అనేది. సో దీన్ని తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే నేను కొంచెం చిన్న చేసుకొని ఇక్కడ పెట్టుకున్నానండి వస్తున్నట్టుగా. తర్వాత వచ్చేసరికి దీనికైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే పిక్సార్ట్లో ఫేడింగ్ ఇచ్చుకున్న ఇమేజ్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో ఆ ఇమేజ్ కూడా తీసుకున్నాను. సో నేనైతే దీన్ని గుంటూరు కారం అనే మూవీలో వాడుకున్నాను. సో దీన్ని మళ్ళీ వాడుకున్నానండి. సో మన ఇమేజ్ మళ్ళీ మనం వాడుకోవడం చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎవరు కాపీ చేయకుండా మనమే వాడుకోవచ్చు అనమాట, ఎవరికి ఇవ్వకుండా. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఓపాస్ తగ్గించుకున్నానండి. తగ్గించుకున్న తర్వాత దీన్ని ఎక్కువ ఓపాస్ తగ్గకుండా ఇక్కడ సింపుల్గా పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్నాండి, మీకు మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ పెట్టుకున్న తర్వాత చూసుకొని ఎంత కలకున్నారో, ఇలా క్రాస్ కలకున్నారా, ఎలా పెట్టుకున్నారో చూసుకుని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఒక ఫ్రేమ్ అయితే చేస్తాను. అదేంటంటే మా బ్రష్ బ్యానర్ అంటారు దాన్ని. సో ఆ బ్రష్ బ్యానర్ కూడా నేను అప్పుడే ఎడిట్ చేసి పెట్టిన, అది డౌన్లోడ్ చేసి పెట్టానండి. సో ఆ బ్రష్ బ్యానర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నది ఖచ్చితంగా రెండే వీడియోస్ చూడండి, మీకు అది ఖచ్చితంగా నచ్చుతాయి. సో మన ఛానల్ రెండు వీడియోస్ చూసిన తర్వాత నచ్చకపోతే మీరు సబ్స్క్రైబ్ అక్కర్లేదు. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు ఉపయోగపడతాయండి. మనం ఫోటోషాప్లోనే కాదు మొబైల్లో కూడా చేసుకోవచ్చు అని ఒక ఉద్దేశంతో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా అనుకొని సో నేనైతే ఇట్లా క్రాస్ పెట్టుకున్నానండి. అనుకున్న తర్వాత దీన్ని పెద్ద చేసుకున్నాను, మళ్ళీ కొంచెం పెద్ద చేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే మన ఫుల్ ప్రొడక్ట్ అనేది కింద వేసుకున్నాను. అన్ని కింద వేసుకున్న తర్వాత దీనికైతే ఓపాసిటీ తగ్గించుకున్న తర్వాత మనకి హీట్ అయిపోతే వస్తుంది అనమాట. సో నేనైతే కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఫ్రేమ్ తీసుకున్నాను కదా మనం ఫ్రేమ్ అనేది. ఆ ఫ్రేమ్ అనేది మహేష్ బాబు గారి కంటే ఎలాగే ఉండాలన్నమాట. ఎలా ఈ టైప్ ఉంటే మనకి ఏంటంటే ఫోటో అనేది హైలైట్ అవుతుంది. అయినా కానీ నాకు ఫోటో అనేది హైలైట్ కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇలాగ ఇచ్చిన తర్వాత మన కలర్ ఫిల్టర్స్ అని ఉంటుంది. కలర్ ఫిల్టర్లో కొంచెం బ్రైట్నెస్ తగ్గించి సాచురేషన్ పెంచుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత ఈ ఫోటో తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం కలరింగ్ ఇంక్రీజ్ చేసుకొని కొంచెం మీకు ఏ కలర్ కావాలనుకున్నారు కలర్ పెట్టుకోండి, మనకు మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే ఈ కలర్ పెట్టుకున్నానండి, కొంచెం మంచిగా అనిపించింది. తర్వాత బ్రైట్నెస్ తగ్గించుకుంటారు పెంచుకుంటారు మీ ఇష్టం. నాకైతే బ్రైట్నెస్ పెంచుకున్నట్టు బాగుంది అనిపించింది. తర్వాత ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే టెక్స్ట్ ప్యాక్ని తీసుకున్నానంటే టెక్స్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేస్తానండి. చేసుకుంటే మనకి హీట్ అయిపోతే వస్తుంది అనమాట. సో దీంట్లో ఏం చేస్తానంటే లాంగ్ ప్రెస్ చేశానండి. ఇక్కడ మనకి ఏంటంటే ఆగిపోతున్న ఎన్నో చిన్న గుండెలకు ఆపరేషన్ చేస్తున్న రియల్ హీరో అని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనకి కింద వస్తుంది అనమాట. ఇంకా ఆ కొటేషన్ కూడా ఇంకా అయిపోలేదు, ఇంకా కింద మనకి కంటిన్యూస్గా వస్తుంది అనమాట. తర్వాత ఇది ఏం చేశానంటే ఇక్కడ మన ఫాంట్ వచ్చేసరికి ఏదో ఫాంట్ తీసుకోనండి. సో నేనైతే ఏదో ఫాంట్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ చాలా ఫాంట్లు ఉన్నాయి నా కాడ. సో నేనైతే చూడండి రామరాజా ఫాంట్ అని ఉంది, రామరాజా రెగ్యులర్ అని ఉంది. ఆ ఫాంట్ అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీనికైతే స్ట్రోక్ అనేది తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి షాడో అప్లై చేసుకున్నాను.
షాడో కొంచెం తక్కువ పెట్టుకోండి. అది కూడా మనకి వైట్ కలర్ కానీ ఇది పెట్టుకొని బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. తర్వాత చిన్నగా అనుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది ఏదైనా కలర్ తీసుకోండి. సో నేనైతే ఈ కలర్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీనికైతే ఆఫ్ చేసుకున్నాను, నాకు మంచిగా అనిపించలేదు. తర్వాత దీన్నైతే వైట్ కలర్ మార్చుకున్నానండి. వైట్ కలర్ మార్చుకున్న తర్వాత బ్లాక్ కలర్ మార్చుకున్నానండి. వైట్ కలర్ కానీ బ్లాక్ కలర్ చూసుకున్నాక అది బ్లాకే బాగుంది అనిపించింది, వైటే బాగుంది అనిపించింది ఎందుకంటే. తర్వాత మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేనైతే దాంట్లో చేసినట్టు దీంట్లో చేయట్లేదండి. సో ఇది కొంచెం దీనికి డిఫరెంట్ చేస్తాను మీకైతే, అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు ఆలోచన అయితే రావాలన్నమాట. సో తర్వాత దీనైతే బ్లాక్ కలర్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో దీనికి లాక్ వేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ బటన్ టెక్స్ట్ బటన్ తీసుకున్న తర్వాత దీన్ని లాక్ మీద చేస్తే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో ఏం చేస్తానంటే ఇక్కడ నేను మహేష్ బాబు గారని ఒక అను ఫాంట్లో అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు అంటే నాకదే ఉన్న ఫాంట్లలో మంచి ఫాంట్ తీసుకున్నానండి. సో ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ అంటే కొంచెం చూసుకోండి. నేనైతే జస్ట్ ర్యాండమ్గా అయితే ఈ ఫాంట్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే పైకి అనుకున్నాను, పెద్దగా అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో దీనికైతే మీకు కలర్ అనేది ఎనేబుల్ చేసుకోండి, మీకు ఏ కలర్ కలుకున్నారో. సో నేనైతే ఈ కలర్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం ఆరెంజ్ టైప్, అది ఎల్లో టైప్ తీసుకున్నానండి. ఎల్లో తర్వాత వచ్చేసరికి కింద వచ్చేసరికి ఆరెంజ్ అయితే తీసుకున్నానండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే కలర్ అనేది ఎనేబుల్ చేసుకోండి, అది స్ట్రోక్ అనేది. తర్వాత వైట్ కలర్ తెచ్చుకోండి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత చూడండి నాకు మంచిగా అనిపించలేదు. తర్వాత ఏం చేస్తానంటే దీన్ని తీసుకున్నాను. దీని ఒపాసిటీ 30% పెట్టుకున్నానండి, బ్లర్ అనేది 0% పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసరికి ఎక్స్ అనేది 5%, వై అనేది 4% పెట్టుకున్నా కానీ నాకైతే మంచిగా అనిపించలేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే కలర్ అనేది కొంచెం గ్రేడియంట్ నుంచి మామూలు కలర్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా నాకైతే మంచిగా అనిపించింది, కొంచెం చూడండి కొంచెం పర్లేదు అనిపించింది. సో నేనైతే దీంట్లో కొంచెం ఆరెంజ్ కానీ అలా కూడా తీసుకున్నాను. సో మనకైతే ఆరెంజ్ కానీ అలా కూడా తీసుకోండి. సో నేనైతే ఆరెంజ్ తీసుకున్నానండి, మంచిగా అనిపించింది నాకైతే. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ పెట్టుకున్న తర్వాత సో నేను చెప్పినా కదా థంబ్నెయిల్లో ఉన్నట్టు చేయట్లేదండి, చూసుకోండి ఒకసారి మీరు. తర్వాత దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే మనకి ఏ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు అను.6 ఉన్న టెక్స్ట్ అనేది నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు అను.7 అనేది మహేష్ బాబు గారికి అను.7 పెట్టుకున్నాను, ఇప్పుడు అను.6 పెట్టుకున్నానండి. సో నాకు 2 ఫాంట్లు ఉన్నాయి కాబట్టి 2 పెట్టుకున్నాను. తర్వాత వచ్చరికి ఇదేంటంటే అన్నయ్య. సో నాకు అన్నయ్య అనేది నాకు దీంట్లోది వేరుగా వస్తాయి, సపోర్ట్ చేయనమాట. అందుకని నేనైతే అను.6కి 6కి 7.7 అనేది తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చరికి దీనైతే అన్నయ్య అని పెట్టుకున్నాను. చూశారు కదా మీకు ఎలా వచ్చింది అనేది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇటుపక్క స్పేస్ తీసుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఎంత కలగకుండా చూసుకొని అయితే కొంచెం మహేష్ బాబు గారి పేరు అనేది కొంచెం పెద్ద హైలైట్ చేయాలనుకున్నారండి. ఎందుకంటే మనం ఏదో చేసినా సరే ముందు హైలైట్ చేయాలండి పేరు అనేది. సో ఇలా వచ్చిన తర్వాత నేను చిన్నగా చేసుకున్నానండి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన తెలుసు కదా మనకి ఏమి యాడ్ చేసుకుంటామో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో మీకు చూడటానికి సింపుల్గా ఉండొచ్చు, కానీ నాకు చాలా టైం పట్టిందండి. మీరు ఏం లేదు, జస్ట్ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకున్నారో ఆ వీడియో కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఒక రోజు కాకపోతే 2 రోజులు ఇస్తాను. కానీ మీరు అదే రోజు కాకండి. సపోజ్ మహేష్ బాబు బర్త్డే ఇంకో 10 రోజులు 2 రోజులు 20 రోజులు అనుకోండి, నాకు ఇప్పుడు కామెంట్ చేయండి. నేను చూసుకొని ఎడిట్ చేసుకొని పిఎన్జీ కలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకున్నా నాకు చాలా టైం పడుతుంది. మీరు ఒక 10 రోజులు లేదా 20 రోజుల టైంలో ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, నేను పక్క రిప్లై ఇస్తాను, ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఓకేనా? మీరు 2 రోజుల్లో లేదంటే 1 రోజులో ఉన్నప్పుడు చేయమాకండి. ఎందుకంటే నాకు వీడియో పోస్ట్ చేయడానికి చూడండి చాలామంది అంతే 1 రోజు 2 రోజులు అన్న కూడా చేయరనమాట. ఒక వారం లేదా ఒక 10 రోజులు లేదా 20 రోజులు ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తారు. ఎందుకంటే వ్యూస్ బాగా వస్తాయి, రీచింగ్ బాగా వస్తుంది, మీకు కూడా బాగా అడ్వాన్స్లో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న అని అడ్వాన్స్ ఇదన్నా పోస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. సో నీట్గా వచ్చిందో. సో వీడియో ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.